రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభమైంది. మత సామరస్యానికి ప్రతీకైన బారా షాహిద్ దర్గాలో ఉత్సవాలు ఈ నెల 10వ తేదీ వరకు జరగనున్నాయి. తొలి రోజు రాత్రి సందర్ మాల్, రేపు బారా షాహిద్ల గంత మహోత్సవం ఉంటుంది. ఇక ఈసారి ఒక్కరోజు ముందు నుంచే భక్త జనం పెద్ద సంఖ్యలో బారా షాహిద్ దర్గాకు తరలి వస్తున్నారు. ఉత్సవాలకు 20 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనాతో ప్రభుత్వ యంత్రాంగం ఉంది. స్వర్ణాల చెరువులో రొట్టెలు వదిలేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఇక చదువు బాగా రావాలని, ఆరోగ్యం బాగా ఉండాలని కోరుకుంటూ చెరువుల్లో రొట్టెలను వదిలినట్లయితే వారి ఆరోగ్యం బాగుంటుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక ఉద్యోగం లేని వారు సైతం ఇక్కడికి వచ్చి ఉద్యోగం రావాలని మొక్కుకుంటారు. భక్తులు రొట్టెలు వదిలేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక ప్లాట్ఫామ్లు సిద్ధం చేసింది. రాష్ట్ర పండుగ గుర్తింపు పొందిన రొట్టెల పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దర్గా ప్రాంగణం మొత్తం రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో శోభయమానంగా తీర్చిదిద్దారు. ప్రాంగణం కలకలలాడుతుంది. భక్తులతో కోలాహలం నెలకొంది. 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.